స్వాగతం. గంజాయి విక్రయిస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు మెరుపుదాడి చేసి 5 యువకుల వద్ద నుండి గంజాయి, 2 బైక్లు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసిన ఘటన సిద్దిపేట జిల్లా కొమ్రవెల్లి గ్రామ శివార్లో చోటు చేసుకుంది. మంగళవారం కొమ్రవెల్లి పోలీస్ స్టేషన్లో సిఐ ఎల్ శ్రీను మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సిఐ శ్రీను తెలిపిన వివరాల ప్రకారం సోమవారం అర్ధరాత్రి కొమ్రవెల్లి గ్రామ శివార్లో చేర్యాల మండలం పొత్తిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రేమ్రాజ్ వద్ద నుండి సిద్దిపేటకు చెందిన 3 యువకులు, కొమ్రవెల్లి గ్రామానికి చెందిన 2 మైనర్ యువకులు గంజాయి కొనుగోలు చేసినట్టు కొమ్రవెల్లి పోలీసులకు సమాచారం రావడంతో మెరుపుదాడి చేసి కొమ్రవెల్లికి చెందిన 2 మైనర్ బాలులను, సిద్దిపేటకు చెందిన 3 యువకులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 60 గ్రాముల గంజాయి, 2 బైక్లు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కొమ్రవెల్లికి చెందిన 2 మైనర్ బాలులకు నోటీసు జారీ చేసి సిద్దిపేటకు చెందిన 3 యువకులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు సిఐ శ్రీను తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న చేర్యాల మండలం పొత్తిరెడ్డిపల్లికి చెందిన ప్రేమ్రాజ్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని సిఐ శ్రీను తెలిపారు. ఈ సందర్భంగా సిఐ శ్రీను మాట్లాడుతూ కొమ్రవెల్లి పుణ్యక్షేత్రం వద్ద అసాంఘిక కార్యకలాపాలకు గాని గంజాయి వంటి మత్తు పదార్థాలను విక్రయించిన, కొనుగోలు చేసిన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, అలాగే స్కూల్ కళాశాలకు వెళ్లే విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సిఐ శ్రీను తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లిలో అసాంఘిక కార్యక్రమాల మీద మరియు ఈ డ్రగ్స్ మీద కఠిన చర్యలు తీసుకుంటున్నాం. దానిలో భాగంగా కొమరవెల్లి ఎస్ఐ గారు వారి సిబ్బందితో ఈరోజు వారికి వచ్చిన సమాచారం మేరకు దాసారపుకుంట సమీపంలో ఒక 5 వ్యక్తుల్ని ఈరోజు పొద్దున పట్టుకోవడం జరిగింది. వారిని విచారిస్తే దాంట్లో కొమరవెల్లికి చెందినటువంటి 2 మైనర్ బాలురు ఉన్నారు. 17 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అయి ఉండి వాళ్ళ గంజాయి అలవాటై పోతిరెడ్డిపల్లికి చెందినటువంటి ప్రేమ్రాజ్ అనే అతని వ్యక్తితో పరిచయం ఏర్పడి అతని ద్వారా గంజాయి కొనుగోలు చేసి ఈ ఏరియాలో ఉన్నటువంటి యువతకు అమ్మి సొమ్ము చేసుకుంటూ జల్సాలకు అలవాటుపడ్డారు. దాంట్లో భాగంగా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళతో పాటు ఇంకొక 3 సిద్దిపేటకు చెందిన 3 గంజాయి కొనుక్కోవడానికి ఇక్కడికి వస్తే వాళ్ళని మొత్తాన్ని 5 అరెస్ట్ చేయడం జరిగింది. సిద్దిపేటకు చెందిన జంగం ఓంకార్, ఎండి సమీర్, మంగునూరి నగేష్ అనే ఈ 3 అరెస్ట్ చేసి ఈ 2 జూనియర్స్ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. నోటీసులు జారీ చేసి వీరి వద్ద నుంచి ఒక 60 గ్రాముల గాంజా, తర్వాత 6 మొబైల్ ఫోన్స్, 2 మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళని ఈ మేజర్లు అయినటువంటి నేరస్తుల్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపించడం జరుగుతుంది. మరొకసారి ఈ తల్లిదండ్రులకు అప్పీల్ ఏంటంటే ఈ పిల్లల మీద అబ్జర్వేషన్ పెట్టండి. వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారా, స్కూల్కి వెళ్తున్నారా, పనులకు వెళ్తున్నారా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎవరితో తిరుగుతున్నారు, సాయంత్రం పూట ఏంది వాళ్ళ పరిస్థితిని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసి ఇలాంటి కొంతమంది చెడ్డ వ్యక్తులు యువతని పెడమార్గంలో చేయడానికి ప్రయత్నించే వారి పట్ల అప్రమత్తంగా ఉండి మన ఏరియాలో గాంజా లేకుండా చేయాలనే దృక్పథంతో పోలీస్ శాఖ కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను.